హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే నా డే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ పిల్లల కోసమైతే నేను టిఫిన్ ప్రిపరేషన్ చేస్తున్నానండి. చూడండి, దోశ పిండి రెడీగా ఉంది. తర్వాత దోశ చేయాలి, చట్నీ చేయాలి పిల్లలకి. తర్వాత నీళ్లు పెట్టాలండి, వేడి నీళ్ళు. స్టవ్ పైన నీళ్లు పెట్టాను పక్కన. వాళ్ళ స్నానాల కోసం కదండి. వాళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదండి. కానీ మనం మాత్రానికి తొందర నిద్ర లేసేసి అన్ని పనులు చేయాలండి. స్కూల్కి వెళ్ళే లోపల వాళ్ళకి టిఫిన్ చేసేసి లంచ్ బాక్సెస్ ఇచ్చేసి చేయాలండి. చూడండి ఎన్ని పనులు మనకి. వాళ్ళు ఇంకా హాయిగా పండుకొనే ఉన్నారండి రూమ్లోన. నా పనుల్లో నేను బిజీ అయిపోయానండి ఇక్కడ. చూడండి, ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి ఒకటి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎంకరేజ్ చేయండి కొంచెం. మీరు చిన్న ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి లైక్ ఇవ్వడం మాత్రానికి మర్చిపోవద్దండి. మీ ఇంట్లో ఈరోజు టిఫిన్ ఏం చేశారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నాకు. చూడండి, ఇక్కడ నీళ్లు పెట్టేశానండి, నీళ్లు హీట్ అవుతున్నాయి. అక్కడ దోశకైతే రెడీగా ఉందండి, చేయాలి దోశ. నిన్న నైట్ దోశ పిండి తయారు చేసుకున్నానండి, ఇంట్లోనే మిక్సీకి రుబ్బుకున్నాను. ఇప్పుడు దోశ వేయాలి. ఇక్కడ నా కిచెన్ అంతా ఒకసారి చూపిస్తున్నానండి, ఎందుకంటే నాకు ఇది నా రాజ్యం అండి. ఇది నా రాజ్యం, ఇది నా సామ్రాజ్యమేనండి. ఇక్కడ నాకు ఏ వస్తువు అయినా కూడా నీట్గా శుభ్రంగా పెట్టుకుంటాను. అందుకే నా కిచెన్ నాకు చాలా నచ్చుతుందండి. మీకు కూడా మీ కిచెన్ నచ్చుతుందా అండి? చెప్పండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా. ఎందుకంటే ఆడవాళ్ళకి కిచెన్ శుభ్రంగా ఉన్నిందనుకోండి చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే మనకి వంటకు అవసరమయ్యే ప్రతి సామాను కానీ, కుటుంబ సభ్యులకు వండి పెట్టే ప్రతి గిన్నెలు, పాత్రలు కానీ మనకి దొరికేవన్నీ కిచెన్లోనేనండి. కాబట్టి కిచెన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చూడండి, నీట్గా శుభ్రంగా అక్కడ తయారు చేసిన తర్వాత చూడండి, మిక్సీ జార్ కానీ అవి కానీ అన్ని సామాన్లు కడిగేసి అక్కడ బోర్లు ఇచ్చుకున్నానండి. అక్కడ చట్నీ కూడా ప్రిపరేషన్ చేసేసాను. ఇప్పుడు దోశలు వేయాలి. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది, మిక్సీకి పట్టేశాను చట్నీ. తర్వాత చట్నీ గట్టిగా ఉన్నింది కదండి, అందులోకి కొన్ని వేడి నీళ్ళు అండి, కొంచెం నీళ్ళు బాగా మరిగిపెట్టి ఆ నీళ్ళు ఆ చట్నీలో కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. గట్టిగా అయితే మా పిల్లలు తినరు. నేను చేసేదైతే గట్టిగా చేసి తర్వాత అందులో నీళ్లు కలుపుతానండి. ఇక్కడైతే దోశ వేస్తున్నానండి బాగా పిల్లల కోసము. మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో మళ్ళీ మొత్తానికి మన ఇంట్లోనైతే ఎక్కువ ఇష్టపడేది ఏంటి చెప్పండి? టిఫిన్లోనే మన ఇంట్లో సామాన్యంగా ప్రతిరోజు తినే టిఫిన్ అయితే దోశేనండి అని నేను అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా దోశని ఎక్కువ ఇష్టపడతారా? కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. దోశ, ఇడ్లీ ఇవి ఉంటే చాలండి, మనకి టెన్షనే ఉండదు. ఎర్లీ మార్నింగ్ హడావుడి లేకుండా, టెన్షన్ లేకుండా దోశలు వేసేయచ్చు. మన ఇంట్లో దోశలు అనుకోండి, అస్సలు ఏమి బేజారు పడకుండా, ఏమి బోర్ అనేది రాకుండా నేను చక్కగా తింటామండి ఇంట్లో దోశలు అయితే. అస్సలు బోర్ అనేదే రాదండి. రోజు దోశలు పోయి మా పిల్లలు తింటారు. మేము కానీ దోశ, చట్నీ, ఒకసారి ఎగ్ దోశ అని, కారం దోశ అని, ఉల్లి చట్నీతో ఒకసారి, ఇలా దోశలేనండి. దోశ, ఇడ్లీ ఉంటే మన ఆడవాళ్ళకి అస్సలు టెన్షన్ ఉండదు కదండి. వాళ్ళని కరెక్ట్ సమయానికి పంపించవచ్చు స్కూల్కి. దోశ వేయచ్చు, దోశ తింటారు. ఇంకా అక్కడ రైస్ కుక్కర్లో అన్నం పెట్టేశాను, పప్పు రెడీ చేయాలండి. ఇంకా అది ఒక 15 నిమిషాలు అవుతుందండి వీళ్ళు స్కూల్. ఎందుకంటే కొంచెం లేటేనండి, తొందర ఏం లేదు. 9:15కి ఉంటుంది కాబట్టి టెన్షన్ లేకుండా మంచిగా వేడివేడిగా అన్నం, పప్పు అన్నీ తయారు చేసేసి లంచ్ బాక్సెస్ కూడా ఇచ్చేస్తానండి. మార్నింగే కొంచెం దూరం ఉంది స్కూల్, అందుకని అన్నీ పొద్దున అయిపోతాయండి వంట పని అయితే. కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ పని మొదలవుతుందండి. చూడండి, ఇలా దోశలు కూడా రెడీ చేసేసానండి. నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని ఖచ్చితంగా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు నా వీడియోలు. ఇలా మోటివేషన్గా ఉండే విధంగా కూడా చేస్తానండి. మనం ఆడవాళ్ళు ఇబ్బంది లేకుండా పనులు చేసుకుంటూనే ఉండాలండి. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.